హాయ్ ఫ్రెండ్స్, బీటెక్ అయిపోయిందా? మంచి జాబ్ కోసం చూస్తున్నారా? క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఛాన్స్ మిస్ అయిందనో, బయట కాంపిటీషన్ చూసి టెన్షన్గా ఉందా? మీలాంటి వాళ్ళ కోసమే ఒక సాలిడ్ గుడ్ న్యూస్ నేను తీసుకొచ్చాను ఈ వీడియోలో. మన దేశంలోనే టాప్ కంపెనీలో ఒకటైనటువంటి డెలాయిట్ ఇండియాలో భారీగా విస్తరిస్తోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఏకంగా 50,000 కొత్త ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఇదేదో చిన్న న్యూస్ కాదు, ఇది మీ కెరీర్ని మలుపు తిప్పేటువంటి ఒక గుడ్ న్యూస్, సువర్ణ అవకాశం. ముఖ్యంగా బీటెక్ ఫ్రెషర్స్గా కెరీర్లో బలంగా అడుగు పెట్టాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనమాట. అసలు ఈ 50,000 ఉద్యోగాలు వెనుకున్నటువంటి డెలాయిట్ ప్లాన్ ఏంటి, ఇందులో బీటెక్ వాళ్ళకి ఎలాంటి రోల్స్ ఉంటాయి, ఈ అవకాశాన్ని మనం ఎలా పట్టుకోవాలి అన్నది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా మాట్లాడుకుందాం. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. డెలాయిట్ భారీ ప్లాన్ ఏంటంటే, ముందుగా ఈ 50,000 నెంబర్ వెనుకున్నటువంటి మ్యాటర్ ఏంటో చూద్దాము. డెలాయిట్ అనేది ప్రపంచంలోనే బిగ్ 4 ప్రొఫెషనల్ సర్వీస్ కంపెనీల్లో ఒకటి. ఆడిటింగ్ కానీ, ట్యాక్స్ కానీ, కన్సల్టింగ్ ఇలాంటి సేవలను అందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 140,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు ఇండియాలో. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డెలాయిట్ ఉద్యోగుల్లో ప్రతి నలుగురిలో కూడా ఒకళ్ళు భారతీయులు అనమాట. ఈ సంఖ్యను మరింతగా పెంచాలని చెప్పేసి డెలాయిట్ అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టార్గెట్ లో భాగంగానే అదనంగా 50,000 మందిని తీసుకోబోతున్నారు. ఇది ఒకేసారి జరిగేటువంటి హైరింగ్ కాదండి. రాబోయే కొన్నేళ్లలో దశల వారీగా ఈ నియామకాలు అనేవి జరుగుతాయని చెప్పేసి డెలాయిట్ ప్రకటించింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ విస్తరణ కేవలం బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలకే పరిమితం కాదు. డెలాయిట్ ఇప్పుడు టైర్ 2, టైర్ 3 నగరాల మీద కూడా ఫోకస్ అనేది పెట్టింది. ఉదాహరణకు కర్ణాటకలోని మంగళూరును కూడా ఒక ముఖ్యమైనటువంటి సెంటర్గా మార్చే ఆలోచనలు అయితే డెలాయిట్ ఉంది. దీంతో పాటు భువనేశ్వర్, కోయంబత్తూర్ లాంటి నగరాల్లో కూడా భవిష్యత్తులో అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలాంటి చేస్తాయనేది చూడాలి. దీనివల్ల పెద్ద సిటీలకు వెళ్ళలేనటువంటి టాలెంటెడ్ యూత్కి సొంత ఊళ్ళోనే మంచి కెరీర్ సెట్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది. అయితే ఇక్కడ ఒక క్లారిటీ ముఖ్యము. ఈ 50,000 ఉద్యోగాలు కేవలం బీటెక్ ఫ్రెషర్స్కి మాత్రమే కాదు, అనుభవం ఉన్న నిపుణులతో పాటు వేరువేరు విభాగాల్లో ఈ రిక్రూట్మెంట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇంత భారీగా విస్తరిస్తున్నప్పుడు ఫ్రెషర్స్ కోసం ముఖ్యంగా టెక్నాలజీ రోల్స్లో వేలల్లో కొత్త ఉద్యోగాలు అయితే క్రియేట్ అయితే అవుతాయి. కాబట్టి బీటెక్ స్టూడెంట్స్ ఇది ముఖ్యంగా మీకైతే ఖచ్చితంగా ఒక బంపర్ ఆఫరు. తర్వాత అసలు ఎలా అప్లై చేయాలి అంటే, డెలాయిట్ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి, మీ ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది అనేది నేను చెప్తాను చూడండి. డెలాయిట్ లాంటి కంపెనీలు ఎప్పుడు కూడా మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసం అయితే చూస్తూ ఉంటాయి. బీటెక్లో సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఈసీఈ కానీ, ఈఈ కానీ ఇలాంటి సర్క్యూట్ బ్రాంచ్ల స్టూడెంట్స్కి అయితే టెక్నాలజీ, కన్సల్టింగ్ అండ్ అనలిస్ట్ రోల్స్లో మంచి అవకాశాలు డెలాయిట్లో ఉన్నాయి. సాధారణంగా డెలాయిట్ నియామకాలకు కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మీ అకాడమిక్స్లో కన్సిస్టెన్సీ చాలా ముఖ్యమండి. 10వ తరగతి అండ్ ఇంటర్, గ్రాడ్యుయేషన్ వీటిల్లో కనీసం కూడా 60% మార్కులు లేదంటే 6 CGPA మాత్రం ఉండాలన్నమాట. అప్లై చేసే టైంకి ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్లు అనేవి ఉండకూడదు. ఈ మధ్య జరిగినటువంటి నేషనల్ లెవెల్ అసెస్మెంట్ 2026 ప్రకారము అనలిస్ట్ ట్రైనీ రోల్కి దాదాపు 4 లక్షల జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు, ఆఫర్లు అయితే వాళ్ళు ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ రాబోయే కొన్నేళ్ల పాటు నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళే కాదు, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇప్పటి నుంచే పక్కా ప్లాన్తో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ముఖ్యమండి. మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇదే రైట్ టైము. కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉంటుంది, అందులో డౌటే లేదు. కానీ 50,000 ఉద్యోగాలు అనేది చాలా పెద్ద సంఖ్య. కాబట్టి సరైనటువంటి ప్లానింగ్ అని కసితో ప్రయత్నం చేస్తే మీరు డెలాయిట్లో జాబ్ కొట్టడం అనేది అసాధ్యమేమీ కాదు. ఇక నేను స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది చెప్తాను చూడండి. అప్లికేషన్ నుండి ఆఫర్ లెటర్ వరకు స్టెప్ బై స్టెప్ గైడ్ చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే, ఈ అవకాశాన్ని మీరు పట్టుకోవాలంటే సెలక్షన్ ప్రాసెస్లో ప్రతి స్టేజ్ గురించి కూడా మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. అప్లికేషన్ నుంచి ఇంటర్వ్యూ వరకు ఏమేం చేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను. స్టెప్ 1 ఏంటంటే, అప్లై చేయడం ఎలా అంటే, అప్లైయింగ్ ద స్మార్ట్ వే. అంటే మొదటి అడిగే చాలా ముఖ్యంగా ఉంటుంది. ఒకటేంటంటే, అఫీషియల్ కెరీర్స్ పోర్టల్ ఉంటుంది. ఎప్పుడు కూడా డెలాయిట్ అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్ నుంచే అప్లై చేయండి. వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్ల మీద మీరు ఆధారపడవద్దు. కెరీర్స్ పోర్టల్లో మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసి వివరాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నింపండి. రెండోది ఏంటంటే, రెజ్యూమే ఈజ్ ద కీ అనమాట. మీ రెజ్యూమేనే మీ ఫస్ట్ ఇంప్రెషన్ అవుతుంది. మీ అకాడమిక్స్, ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, మీకు తెలిసినటువంటి టెక్నాలజీలను క్లియర్గా రాయండి దాంట్లో. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మీ రెజ్యూమేలో కీవర్డ్స్ మాత్రం మార్చడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉదాహరణకు జాబ్ ఏఐ అండ్ ఎంఎల్కి సంబంధించింది అయితే మీ రెజ్యూమేలో ఆ పదాలను హైలైట్ అయ్యేలాగా చూసుకోండి. ఇక మూడోది ఏంటంటే, లింక్డ్ఇన్ ప్రొఫైల్. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్కి లింక్డ్ఇన్ ఇప్పుడు చాలా పవర్ఫుల్. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అప్డేట్గా, ప్రొఫెషనల్గా ఉంచండి.
ఉంచండి. డెలాయిట్ రిక్రూట్లతో లేదా అక్కడ పనిచేసినటువంటి ఉద్యోగులతో కనెక్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. రెండో స్టెప్ ఏంటంటే ఆన్లైన్ టెస్ట్. మొదటి అడ్డంకిని దాటం ఎట్లా అంటే క్రాకింగ్ ద ఎగ్జామ్ ఏంటంటే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది మీ అనలిటికల్ అండ్ టెక్నికల్ స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఆప్టిట్యూడ్ రౌండ్. ఇందులో క్వాంటిటివ్ ఎబిలిటీ, తర్వాత లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ ఇలాంటి ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ సెక్షన్లో మీరు బాగా స్కోర్ చేయాలనుకుంటే రోజు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఆర్ఎస్ అగర్వాల్ లాంటి బుక్స్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి. రెండోది ఏంటంటే టెక్నికల్ ఎంసీక్యూస్, అంటే మీ కోర్ సబ్జెక్టుల నుంచి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అయితే వస్తాయి. సిఎస్సి ఐటీ స్టూడెంట్స్కి డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓఎస్, తర్వాత డిబిఎంఎస్, కంప్యూటర్ నెట్వర్క్స్, సిఎన్ ఇలాంటి టాపిక్స్ మీద ప్రశ్నలు అయితే వస్తాయి. ఇక కోడింగ్ రౌండ్, టెక్ రోల్స్కి ఏంటంటే ఇది మస్ట్. కోడింగ్ రౌండ్ అనేది 1 లేదా 2 కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటిని టైంలో సాల్వ్ చేయమని చెప్తుంటారు. హ్యాకర్ ర్యాంక్ కానీ లీట్ కోడ్ కానీ లాంటి ప్లాట్ఫామ్ మీద రోజు మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఈ రౌండ్ని మీరు ఈజీగా క్లియర్ చేయడానికి అవకాశము ఉంటుంది. ఇక స్టెప్ 3 ఏంటంటే ఇంటర్వ్యూలు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ విన్నింగ్ ద ఇంటర్వ్యూస్ అనమాట. అంటే ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇవి సాధారణంగా 2 లేదా 3 రౌండ్లలో అయితే జరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఈ టెక్నికల్ రౌండ్ చాలా కీలకమైనటువంటి రౌండ్. ఇంటర్వ్యూలు మీ టెక్నికల్ నాలెడ్జ్ని చాలా డెప్త్గా టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీ రెజ్యూమేలో పెట్టినటువంటి ప్రతి టెక్నాలజీ గురించి కూడా పూర్తిగా మీకు తెలిసి ఉండాలి. మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు గురించి గుచ్చి అడిగే అవకాశం ఉంటుంది. ఇక ఆ ప్రాజెక్టు ఎందుకు చేశారు, దాని రియల్ వరల్డ్ అప్లికేషన్ ఏంటి, మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేశారు అన్నది మీరు క్లియర్గా అక్కడ చెప్పగలగాలి. కొన్నిసార్లు లైవ్గా ఒక కోడింగ్ ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమని అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. రెండోది ఏంటంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఈ రౌండ్లో మీ పర్సనాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కంపెనీ కల్చర్కి సెట్ అవుతారా లేదా అని వాళ్ళు చూస్తారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. డెలైట్లో ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీ స్ట్రెంగ్స్, వీక్నెస్ ఏంటి, ఇలాంటి కామన్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి నిజాయితీగా, కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ అయితే ఇవ్వండి. కంపెనీ గురించి కొంచెం రీసెర్చ్ చేసి వెళ్తే మీకు అది ప్లస్ అయితే అవుతుంది. ఈ స్కిల్స్ ఉంటే మీరు టాప్లో ఉంటారు. ఏంటంటే కేవలం అకాడమిక్ మార్కులు, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. డెలైట్ లాంటి పెద్ద కంపెనీలో మిమ్మల్ని అందరికంటే ముందు నిలబెట్టేటువంటి కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి. ఒకటి సాఫ్ట్ స్కిల్స్, అంటే కమ్యూనికేషన్. మీ ఐడియాలను క్లియర్గా, ఎఫెక్టివ్గా చెప్పగలగడం అనేది చాలా ముఖ్యమండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే కేవలం కోడ్ రాయడమే కాదు, ఒక సమస్యని అర్థం చేసుకొని దానికి బెస్ట్ సొల్యూషన్ ఇచ్చేటువంటి, కనిపెట్టేటువంటి మైండ్ సెట్ మీకు ఉండాలి. మూడోది టీం వర్క్. పెద్ద ప్రాజెక్టులో అందరితో కలిసి పనిచేసేటువంటి అలవాటు, గుణం అనేది మీకు తప్పనిసరి. నాలుగోది క్రిటికల్ థింకింగ్, అంటే డెలాయిట్ లాంటి కంపెనీలు క్లిష్టమైన సమస్యలను విశ్లేషించి పరిష్కరించేటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటాయి, కాబట్టి అది మీకు ఉండాలి. తర్వాత డిమాండ్లో ఉన్నటువంటి టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే డెలాయిట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద భారీగా ఇన్వెస్ట్ అయితే చేస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మీద గట్టి ఫోకస్ అయితే పెట్టింది. ఏఐని ఉపయోగించి ఉద్యోగులను తీసేయడానికి బదులు వాళ్ళ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పేసి డెలాయిట్ చూస్తుంది అనమాట. రాబోయే హైరింగ్లో ఈ స్కిల్స్కి ఫుల్ డిమాండ్ అయితే ఉంటుంది. మీరు ఏ టెక్నాలజీ మీద పట్టు సాధిస్తే మీకు ఎక్స్ట్రా పవర్ వచ్చినట్లే అని చెప్పేసి అన్నది నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. ఏఐ ప్రాజెక్టుల మీద ఇండియన్ కంపెనీలు ఎక్కువ స్పెండ్ చేస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాయని చెప్పేసి డెలాయిట్ రిపోర్ట్లే చెప్తున్నాయి. ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, లేదా జీసీపీ, గూగుల్ ఉంది కదా, దాంట్లో కానీ ఏదో ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో బేసిక్ నాలెడ్జి, వీలైతే ఒక సర్టిఫికేషన్ ఉంటే చాలా మీకు ప్లస్ అయితే అవుతుంది. ఇక సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రపంచం పెరుగుతున్నందున దాని కొద్దీ ఇక సైబర్ సెక్యూరిటీ నిపుణులు కూడా డిమాండ్ అయితే ఆకాశంలో అయితే ఉంది. మన దేశంలో కూడా చాలా డిమాండ్ ఉంది. డేటా అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్, డేటాను అనలైజ్ చేసి దాని నుంచి విలువైనటువంటి సమాచారాన్ని బయటికి తీయగలిగినటువంటి స్కిల్ ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆన్లైన్లో చాలా కోర్సులు ఉన్నాయి. సర్టిఫికేషన్ కూడా పూర్తి చేసి మీరు రెజ్యూమేలో యాడ్ చేస్తే మీరు మిగతా వాళ్ళకంటే కూడా ఒక అడుగు ముందుకు ఉంటారు. ఫ్రెండ్స్, డెలాయిట్లో ప్రకటించినటువంటి ఈ 50,000 ఉద్యోగాల ప్లాన్ బీటెక్ ఫ్రెషర్స్కి నిజంగా ఒక జాక్పాటు. ఇది కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు, వరల్డ్ క్లాస్ కంపెనీలో మీ కెరీర్ని మొదలు పెట్టడానికి ఒక సూపర్ ప్లాట్ఫామ్ అయితే అవుతుంది. ఇది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కే కాదు, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టడీ వాళ్ళకు కూడా పనికొస్తుంది. ఈ అవకాశం టైర్ 2 అండ్ టైర్ 3 నగరాలు కూడా వస్తుండటంతో టాలెంట్ ఎక్కడున్నా కానీ మీకు గుర్తింపు అయితే ఉంటుంది. అవకాశం దానికదే మన తలుపు అయితే తట్టదండి. మనం దానికోసం రెడీగా ఉండాలి. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా ఒక పక్కా ప్లాన్తో
అవసరమైనటువంటి స్కిల్స్ నేర్చుకుంటూ కసితో ప్రయత్నం చేస్తే సక్సెస్ అయితే మీదే అవుతుంది. ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీ రెజ్యూమేని రెడీ చేసుకోండి. ఆన్లైన్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీటిని ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ గోల్డెన్ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. గెట్ రెడీ. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి అర్జెంటుగా. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మీ డీపీలో కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం అని చెప్పి ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం మన ఛానల్లో ప్రత్యేకంగా ప్రతిరోజు 9 గంటలకి దాదాపు వారంలో 3-4 వీడియోలు ఇస్తున్నా కాబట్టి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఇద్దరికి కూడా పనికొచ్చేటువంటి వీడియోలు ఇవి. మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా టాపిక్స్ మీద వీడియోలు కావాలి అనుకుంటే మాత్రం కామెంట్స్లో అడగండి. నేను ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.